కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నిషేధిత గుట్కాలను పట్టుకున్నారు పోలీసులు. ఆదిలాబాద్ నుంచి కాగజ్ నగర్ కు అక్రమంగా తరలిస్తున్న 3.50 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. ఆదిలాబాద్ ఎక్స్ రోడ్ వద్ద వాహనాన్ని తనిఖీ చేయగా అందులో గుట్కా ప్యాకెట్లు లభ్యం కావడంతో ఇద్దరిని ఆసిఫాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఇంతియాజ్ అనే వ్యక్తి గుట్కా పదార్థాలను ఓమ్ని వాహనంలో అక్రమంగా దిగుమతి చేసే క్రమంలో స్వాధీనం చేసుకున్నట్లు మీడియా సమావేశంలో సిఐ శ్రీనివాస్ తెలిపారు. ఈ దాడుల్లో పట్టుబడిన ఇంతియాజ్ తో పాటు మరో ముగ్గురుపై టొబాకో యాక్ట్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సమూలంగా రూపుమాపాలనే ఉద్దేశంతో మా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ సార్ గారి ఆదేశాల మేరకు మా ఈ స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఒక ఓమ్నీ వ్యాన్లో పెద్ద మొత్తంలో గుట్కా సరఫరా అవుతుందనే ఇన్ఫర్మేషన్ మీదుగా ఎస్ఐ గారు వాళ్ళ టీం ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ మీదుగా ఎస్ఐ ప్రవీణ్ వారి యొక్క టీము ఆదిలాబాద్ ఎక్స్ రోడ్ దగ్గర వద్ద TS11EY8816 అనే ఓమ్నీ వ్యాన్ని పట్టుకోవడం జరిగింది. అందులో ఇద్దరు వ్యక్తులు షేక్ ఆసిఫ్ అండ్ షేక్ ఇర్షాద్ అనే ఇద్దరు వ్యక్తులు, అస్నాపూర్ గ్రామం ఉట్నూరు మండలానికి చెందిన వ్యక్తులు ఇద్దరు. ఇందులో పెద్ద మొత్తంలో ఈ గుట్కా సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి. అందులో అంబార్ టొబాకో ప్రోడక్ట్ ఒకటి, అనార్ టొబాకో ప్రోడక్టు, ఇవి 2,000 ప్యాకెట్లు ఉన్నాయి. దీని యొక్క విలువ 3,56,000 ఉంది. ఇది పట్టుకున్న తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఇందులో వీరిద్దరూ షేక్ అర్బజ్ అనే బుక్తాపూర్కి చెందిన ఆదిలాబాద్కి చెందిన వ్యక్తి దగ్గర నుంచి పర్చేజ్ చేసి షేక్ ఇంతియాజ్ అహ్మద్ అనే కాగజ్ నగర్కి చెందిన వ్యక్తికి తీసుకెళ్తున్న సందర్భంలో పట్టుకోవడం జరిగింది.